హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో చాలామందికి చిన్నప్పుడు నాణాలు సేకరించే అలవాటు ఉంటుంది. ఇప్పుడు పాత నాణాలకు లక్షలు ఇస్తున్నారు అనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. కాయిన్లు పాతవయ్యే కొద్దీ వాటికి గుర్తింపు పెరుగుతుంది, విలువ కూడా పెరుగుతుంది. అయితే అన్ని నాణాలకు అలాంటి గుర్తింపు రాదు. చాలా కొన్ని రేర్ కాయిన్స్కే ఇటువంటి గుర్తింపు, విలువ ఎక్కువ. కొందరైతే ఈ పాత నాణాలను దేశం నలుమూల నుంచి సేకరిస్తారు. వీటిని ఎంత ఖర్చైనా వెనుకాడరు. అప్పుడప్పుడు వీటితో ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. చాలామంది ఈ పాత కాయిన్స్, నోట్స్ ఆన్లైన్లో అమ్మకానికి పెట్టి చాలామంది మోసపోయారు కూడా. అందుకే ఇప్పుడు అహ్మదాబాద్లో జరుగుతున్న ఎగ్జిబిషన్లో మీరు అమ్మితే 100% జెన్యూన్గా డబ్బులు ఇస్తారు. ఇక్కడ ఎలాంటి కాయిన్స్కి ఎంత విలువ ఉందో ఇప్పుడు చూద్దాం. 1999లో జారీ చేసిన కాయిన్, దానిపైన ఇందిరాగాంధీ బొమ్మ ఉంటే అహ్మదాబాద్లో 50 లక్షల రూపాయల డిమాండ్ ఉంది. 1964లో తయారు చేసిన ₹1 కాయిన్ గోల్డ్ కలర్లో ఉండి దాని వెనుకాల బహదూర్ మహారాజ్ ఫోటో ఉంటే ఒక్క కాయిన్కి 3 లక్షలు. అలాంటిదే ₹5 కాయిన్ ఉంటే 10 లక్షల రూపాయలు. అలాంటిది ₹5 నోటు ఉంటే 10 లక్షల వరకు సంపాదించవచ్చు. మీ దగ్గర ₹10 నోటు ఉండి దానిపైన మన్మోహన్ సింగ్ సంతకం ఉంటే 3 లక్షలు, ఎస్ జగన్నాథం సంతకం ఉంటే 12 లక్షలు అహ్మదాబాద్ ఎగ్జిబిషన్లో ఇస్తున్నారు. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న 10, 5, ₹20 నోట్ పైన సీరియల్ నెంబర్లో స్టార్ ఉంటే ఎగ్జిబిషన్లో 5 లక్షలు తీసుకోవచ్చు. మీ దగ్గర ₹2 నోటు ఉండి దానిపైన 484 సిరీస్తో ఉండి గవర్నర్ మనోత్తర సంతకం ఉంటే 6,40,000 ఇస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఏ కాయిన్ వెనుకాలైనా వైష్ణోదేవి బొమ్మ ఉంటే అలాంటి 10 కాయిన్స్ ఉంటే మీరు 18 లక్షలు సంపాదించవచ్చు. మీ దగ్గర 1913 సంవత్సరం రూపాయి కాయిన్ ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు. ఈ కాయిన్ను విక్రయించి ఏకంగా 25 లక్షలు పొందొచ్చు. ఇది చాలా అరుదైన కాయిన్, అందుకే ఈ కాయిన్కు అంత ఎక్కువ విలువ. పాత ₹5 నోట్ మీద ట్రాక్టర్ బొమ్మ ఉన్న నోట్కి కూడా ఎక్కువగా డబ్బులు వస్తున్నాయి. ఆన్లైన్లో ఎవరిని నమ్మి మోసపోకండి. ఎగ్జిబిషన్లో అయితే వాళ్ళు అప్పుడే కాయిన్ తీసుకుని అప్పుడే డబ్బులు ఇచ్చేస్తారు. లేటెందుకు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి మీ తలరాతును పరీక్షించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.